విశ్వనాథ్ గారి గురించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోనాల కాళీకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. నేను కె విశ్వనాథ్ గారి గురించి కానీ శంకరాభరణం సినిమా గురించి కానీ చెప్పే అంత గొప్పవాడిని కాదు. కానీ నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీతో పంచుకుంటాను. మా గోదావరి ఏరియాలో ముఖ్యంగా పల్లెటూళ్ళలో వీధుల్లో తెరలు కట్టి సినిమా చేసేవారు. అప్పుడు ఊరంతా వచ్చి అందరూ కూర్చుని చూసేవారు. అలా ఒకరోజు మా అమ్మ సత్యవతి కూడా నన్ను తీసుకుని వెళ్ళి తన కూర్చుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒక సినిమా చూపించింది. అప్పుడు నేను అది సినిమా డేట్స్గా చూశానంట. అప్పుడు నా వయసు 1 సంవత్సరం, 1 ఇయర్. ఆ సినిమా నేను ఊహ తెలియకున్నప్పుడే చూసిన సినిమా సీతా మహాలక్ష్మి. తర్వాత నేను స్కూల్కి వెళ్ళే టైంలో ఆడపిల్లకి చదువులు ఎందుకని మానిపించేసి ఇంట్లో పనులు చేయించేవారు. ఆ తర్వాత మళ్ళీ ఒక సినిమా చూశాను. అది తన కూతురు చదువు కోసం ఒక తండ్రి పడే ఆవేదన. అది 1971లోనే కె విశ్వనాథ్ గారు ఆడపిల్ల చదువు అవసరం అని ఆలోచించి తీసిన సినిమా. అది నిండు దంపతులు, అద్భుతమైన సినిమా. కె విశ్వనాథ్ గారు ఎన్నో సినిమాలు, శంకరాభరణం కానీ, స్వాతి ముత్యం, శుభ సంకల్పం, సూత్రధారులు, ఇలాంటి ఎన్నో సినిమాలు మా గోదావరి ప్రాంతాల్లో తీసి ఆ అందాలన్నీ చూపించారు. తర్వాత వంశీ గారు కూడా చూపించారు. నేను కూడా ఒక షార్ట్ డాక్టర్ సుబ్బరాజులో టైటిల్ సాంగ్ని గోదావరి అందాలు చూపించాలని ట్రై చేశాను. నా వల్ల కాలేదు. ఇలాగే ఇప్పుడు కొంతమందికి ఒక డైరెక్టర్ అంటే ఇష్టం, ఇంకొంతమందికి ఇంకో డైరెక్టర్ అంటే ఇష్టం. కానీ అందరూ ఇష్టపడే డైరెక్టర్ ఎవరన్నా అంటే కె విశ్వనాథ్. ఇది నిజం. అలాంటి గొప్ప వ్యక్తిని నేను ఎప్పుడు కలవలేదు. కానీ ఈరోజు వారి కుమారుని ఇలా నాగేంద్ర గారిని కలవటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టం నాకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు కృష్ణ గారు. మా గోదావరి యాసలో మా గోదావరి గురించి అంత చక్కగా వివరించారు. అద్భుతం. అవునండి, నాకు వంశీ గారు మాట్లాడినా మీరు మాట్లాడినట్లు అనిపిస్తుంటుంది ఎప్పుడు.